జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. మంటల్లో చిక్కుకుని మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, మరి గద్వాల్లో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడ్డవారి పరిస్థితి ప్రస్తుతం? జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి వద్ద నేటి తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ వోల్వో బస్సు జగన్ ట్రావెల్స్ కి చెందినది షార్ట్ సర్క్యూట్ కి గురైంది. ఈ ఘటనలో ఓ మహిళా ప్రయాణికులు అక్కడికక్కడే సజీవ దహనం కాగా మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దాదాపు బస్సులో 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుండి కడపకు బయలుదేరిన ప్రైవేట్ వోల్వో బస్సు తెల్లవారుజామున 3 గంటల సమయంలో బీచ్పల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనతో ఒక్కసారిగా ఆహాకారాలు చేస్తూ బయటపడే ప్రయత్నాలు చేసేలోపు షార్ట్ సర్క్యూట్ తో బస్సు మంటల్లో కూరుకుపోయింది. ప్రమాదం నుండి ప్రయాణికులు చేసిన ప్రయత్నాల్లో ఓ మహిళా ప్రయాణికురాలు అందులోనే చిక్కుకుని సజీవ దహనమైంది. మరో 12 మంది గాయాల పాలయ్యారు. పెట్రోలింగ్ సిబ్బంది సమీపంలో ఉన్న మరికొంతమంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న గద్వాలకు చెందిన కాంగ్రెస్ నేత కలీం తదితరులు అక్కడికి వెళ్లి ప్రయాణికులను ఆసుపత్రికి తరలించడంలో తమ పాత్ర పోషించారు. ఇక గమ్యస్థానానికి చేరుకోవడానికి వీలుగా ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఆయన ఆర్థిక సాయం కూడా అందించారు. ఓకే, రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. రూమ్ రండి బాస్. రేపు రూమ్ రండి బాస్. రేపు